బ్రేకింగ్ చూస్తున్నాం. చంపాపేట యువతి హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రేమ వివాహమే ఈ దారుణానికి కారణమని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. హత్యకు గురైన యువతి పేరు స్వప్న అని, ఇటీవలే ఆమెకు ప్రేమ్ కుమార్ అనే యువకుడితో వివాహం జరిగిందని చెప్పారు. గతంలో సతీష్ అనే యువకుడిని స్వప్న ప్రేమించిందని, పెళ్లి తర్వాత కూడా అతడితో కాంటాక్ట్లో ఉండటమే గొడవలకు దారితీసిందని, మాజీ ప్రియుడే ఆమెను హత్య చేశాడని తెలిపారు. స్వప్న భర్త ప్రేమ్ను బిల్డింగ్ పై నుంచి తోసి పారిపోయాడని వివరించారు. స్వప్న తండ్రి మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. తొలుత ఈ కేసును ఆత్మహత్యగా భావించిన పోలీసులు ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాక స్వప్న హత్యకు గురైందని నిర్ధారణకు వచ్చారు. స్వప్న ప్రేమ్ కుమార్ ఉంటున్న గదిని నిశితంగా పరిశీలించిన పోలీసులకు హత్యకు ఉపయోగించిన కత్తి లభించిందని సమాచారం. స్వప్న హత్య జరిగిన సమయంలో గదిలో ఆమెతో పాటు ప్రేమ్ కుమార్ కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు. అదే సమయంలో సతీష్ తన మిత్రులతో కలిసి వచ్చి వారితో గొడవ పడినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే స్వప్నను చంపేసి ప్రేమ్ను బంగ్లాపై నుంచి తోసేసి పారిపోయారని అంటున్నారు. ఇద్దరు యువకులు పారిపోతుండటం చూశామని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. మరోవైపు తన కూతురుని ఎవరు చంపారు, ఎందుకు చంపారో తెలియని స్వప్న తండ్రి మోహన్ మీడియాకు తెలిపారు. పోలీసులు చెప్పాకే స్వప్న హత్య గురించి తనకు తెలిసిందని వివరించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కౌండిన్య అందిస్తారు. కౌండిన్య, చంపాపేట యువతి హత్య కేసులో కొత్త కోణం బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఫస్ట్ ఆత్మహత్యగా అందరు అనుకున్నారు, తర్వాత భర్తీ చంపి తాను ఆత్మహత్యకు పాల్పడినట్టు కూడా అందరూ అనుకుంటారు. కాకపోతే విచారణ చేపట్టిన నేపథ్యంలో మరికొన్ని విషయాలు కూడా బయటకు వస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు స్వప్న అదేవిధంగా తన సోదరుడు హనుమంత్ కూడా గత కొంతకాలంగా రూమ్ లో కిరాయి ఉంటున్నట్టు కూడా ఇప్పటికీ ఇంటి ఓనర్స్ కూడా చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే గత 3 నెలల నుండి కూడా ఇటు స్వప్నతో ఉంటున్న తన సోదరుడు హనుమంత్ కూడా ఇంటికి రాకపోవడంతో అటు ఇంటి యజమానులు కూడా అడగడం జరిగింది. ఎందుకు మీ సోదరుడు వస్తలే, మీరు ఒక్కరే ఎందుకు ఉంటున్నారంటే అన్నయ్య ఇంటికి వెళ్ళాడు, నేను ఒక్కరినే ఉంటున్నాను చెప్పిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే తర్వాత కాలంలో తరచూ కూడా కొంతమంది వ్యక్తులు ఇంటికి వస్తున్న నేపథ్యంలో కూడా ఇటు యజమాని కూడా అడిగిన నేపథ్యంలో ఇటు తన భర్త అని కూడా ప్రేమ్ కుమార్ ని పరిచయం చేసిన పరిస్థితి కూడా చూసాము. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇద్దరి మధ్య కూడా గత కొంతకాలంగా గొడవలు అవుతున్న నేపథ్యంలో కూడా తరచు అవుతున్నట్టు కూడా ఇప్పటికే స్థానికులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే నిన్న స్వప్న ఆత్మహత్య కూడా కారణం అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. స్వప్నని కొంతమంది వ్యక్తులు చంపినట్టు కూడా అందరూ అనుమానించారు. అయితే మొదటిగా ఆత్మహత్య అందరూ కూడా అనుకున్నారు. తర్వాత స్వప్న భర్త ప్రేమ్ కుమార్ ని కూడా బిల్డింగ్ పైన గురించి పడ్డారని అందరూ అనుకున్నారు. అయితే స్వప్నని భర్త చంపేసిన తర్వాత తాను కూడా ఆత్మహత్యపై పాల్పడినట్టు కూడా అందరూ అనుకున్న పరిస్థితి మనం చూసాం. అయితే పోలీసుల విషయాల్లో కీలకమైన విషయాలు బయటపడ్డాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు స్వప్నని అదేవిధంగా స్వప్నని హత్య చేసి తర్వాత ప్రేమ్ కుమార్ ని కొట్టి ఇటు సతీష్ అనే యువకుడు కూడా పాడేసి వెళ్ళినట్టు కూడా ఇప్పటికే ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించినట్టు కూడా మనకు తెలుస్తుంది. గత కొంతకాలంగా స్వప్నకి అదేవిధంగా సతీష్ కూడా కొంచెం అక్రమంలో కూడా నెలకొన్న పరిస్థితి ఉన్నట్టు కూడా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇది అక్రమ సంబంధమా లేకపోతే వేరే విధమైన రిలేషన్ ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ మధ్యలో ఇప్పుడు ప్రేమ్ కుమార్ వచ్చేసరికి వీరిద్దరు కూడా ఇంట్లో ఉన్నారు. ఆ నేపథ్యంలోనే గొడవ అయింది. అప్పుడే స్వప్న అనుకోకుండా చనిపోవడం జరిగింది. అయితే సతీష్ తో వచ్చిన వ్యక్తి కూడా ఇటు ప్రేమ్ కుమార్ ని కిందికి పారేసి వాళ్ళిద్దరు కూడా పరారైనట్టు కూడా ఇటు స్థానికులు కూడా గమనించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇద్దరిని కేకలు వేసిన స్థానికులు రావడంతో అప్పటికి ఇద్దరు కూడా పరారైనట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే సతీష్ కూడా పోలీసులు గుర్తించారు, విచారణ కొనసాగుతుంది. దీనిపై ప్రేమ్ కుమార్ తల్లిదండ్రులు ఏమైనా స్పందించారా కౌండిన్య? స్థానికులు పోలీసుల సమాచారం మేరకు తమకు తెలుసు అని, అయితే గత కొంతకాలంగా వారిద్దరు కూడా ఒకరే దగ్గర ఉంటున్నారని, ఎలాంటి విషయాలు కూడా తమ వరకు రాలేవని కూడా ఇప్పటికే ప్రేమ్ కుమార్ తల్లిదండ్రులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే తమ కోడల్ని చంపే
పరిస్థితి మాకు ఉండదని, అయితే వేరే వారే చంపేసి తమపై ఇట్లా ఆత్మహత్య చిత్రీకరించే పరిస్థితి కూడా చేశారని కూడా వాళ్ళు ఆరోపణ వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా స్వప్నని హత్య చేసిన తర్వాత ప్రేమ్ కుమార్ ని కూడా బిల్డింగ్ పై నుంచి తోసేశారని కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే స్థానికులు చెప్పిన సమాచారం మేరకు వీరిద్దరిని కైకలు వినిపించడంతో కూడా స్థానికులు ఎక్కడికి వచ్చి చూసే వారికి ఇద్దరు కూడా పరిగెత్తున్న నేపథ్యం కూడా అందరు గమనించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఆధారంగా ఇప్పటికే సతీష్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇటు అక్రమ సంబంధమే వీటన్నిటికీ కారణమని కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య. Thank you.